ప్రియ సహోదరి, నువ్వు ఏదో ఒక తప్పులో బ్రతుకుతూ, అమ్మో ఇది ఎవరికైనా పెద్దలకు తెలిసిపోద్దేమో, ఇదే నా భర్తకి పొక్కిపోతుందేమో, లేకపోతే ఇది నలుగురికి వెళ్ళిపోతుందేమో, లేకపోతే సమాజంలో అందరికీ తెలిసిపోతుందేమో అని ఎంతకాలం నీ లోపల ఉన్నటువంటి అవిధేయత, నీ పాపం అలా పెట్టి నువ్వు భయంతోనూ బ్రతకాలి. నీలో పాపం లేనప్పుడు, నువ్వు పాపపు కాడి నుంచి విడిపించబడినప్పుడు, పాపపు దాస్యంలో నుంచి నువ్వు విడిపించబడినప్పుడు నువ్వు ధైర్యవంతుడిగా నువ్వు బ్రతకగలవు, ధైర్యవంతురాలుగా నువ్వు బ్రతకగలవు. హల్లెలూయా. గిల్గాల్ అది మనకి జ్ఞాపకం చేస్తుంది ఉదయకాల సమయంలో. ప్రేమపూర్వకంగా ప్రభు నీకు తెలియజేస్తున్నాడు. ఎందుకో భయంతోనే నువ్వు జీవిస్తున్నావు నీ జీవితంలో, ఎందుకు భయంతోనే నువ్వు బ్రతకాల్సి వస్తుంది? నువ్వు పాపంలో జీవిస్తూ ఉండగా, లేక ఒక బంధుకులను బ్రతుకుతూ ఉండగా, దాని విషయంలో నీ అంతటా నీకు అదే భయం